వెల్కమ్ టు ఆకిర్ న్యూస్. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్, పార్ట్ టైం లెక్చరర్స్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో సమ్మె చేయడం అయితే జరుగుతుంది. ఈ సమ్మె చేయడానికి గల కారణాలు ఏంటి, వారి ప్రధాన డిమాండ్స్ ఏంటి, అధికారులకు చెప్పినా కూడా ఏం పట్టించుకోవడం లేదంటూ వాళ్ళు ఇక్కడ సమ్మె ఇంకా ఉధృతమైతే రోజు రోజుకు చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి, చేయడానికి గల కారణాలు ఏంటి అనేది లెక్చరర్స్ మాటల్లోనే విందాం. కాకతీయ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ చేయని అక్రమాలంటూ లేదు. ఇష్టం ఉన్నోళ్లకు రూల్స్కు వ్యతిరేకంగా అర్హత లేనోళ్లకు పోస్టులు ఇచ్చుకొని పోయిండు. అంతేకాకుండా యూనివర్సిటీ సొమ్ము ₹1 కోటి పెన్షన్ డబ్బులు వేసుకొని పోయిండు. విద్యార్థులను బాధ పెట్టిండు, మమ్మల్ని లెక్చరర్లను బాధ పెట్టిండు. అడ్డు తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళని సస్పెండ్ చేయడం. కాకతీయ విశ్వవిద్యాలయంలో 2004 నుంచి గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులను ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మాకు కన్వర్షన్ చేస్తానని వాగ్దానం చేసింది. అనేక సందర్భాల్లో మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాసెస్ చేస్తున్నామని కూడా చెప్పిండ్రు. ఈసీలో కూడా పెట్టిన సందర్భం జరిగింది. కానీ ఈ వైస్ ఛాన్సలర్ కూడా 3 సంవత్సరాలుగా మీకు త్వరలో ప్రతి సందర్భంలో దాదాపుగా జెండా పండుగ జరిగినప్పుడు కానీ అనేక సందర్భాల్లో వర్ధంతి జయంతుల కార్యక్రమాల్లో కానీ మీ అందరినీ కన్వర్షన్ చేస్తున్నాం, మీ అందరికీ కాంట్రాక్చువల్ కన్వర్షన్ ఇస్తున్నామని మాకు చెప్పి 3 సంవత్సరాలు వాగ్దానం చేసిన తాటికొండ రమేష్ వైస్ ఛాన్సలర్ గారు చివరి రోజులో కూడా మొన్న 3 రోజుల కింద కూడా మీ అందరూ సెల్ఫ్ అఫిడవిట్ సమర్పిస్తే మీ అందరికీ ఆర్డర్ ఇస్తున్నామని చెప్పిండు. 3 రోజుల కిందట ఆర్డర్ తీసుకొస్తున్నామని చెప్పి అఫిడవిట్ సమర్పించమని చెప్పి మాకు కనిపించకుండా 3 రోజులుగా వీసీ గారు గల్లంతైపోవడం లేదా తప్పించుకొని తిరగడం జరుగుతుంది. కాబట్టి మేము గత 5 రోజులుగా 220కి పైగా ఉన్న పార్ట్ టైం లెక్చరర్లందరూ కూడా ఈ ధర్నా కొనసాగిస్తున్నాం. కాకతీయ యూనివర్సిటీలో గత 18 సంవత్సరాల నుంచి పార్ట్ టైం లెక్చర్స్గా పనిచేస్తున్నటువంటి టీచర్లందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి టీచర్స్ ఉన్నారు, హైయెస్ట్ పొజిషన్ ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు. కానీ వీళ్ళ యొక్క జీవితాలు మాత్రానికి చదువు మాత్రం ఉన్నత చదువు చెప్పేది ఉన్నత విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నాం. కానీ వీళ్ళ జీవితాలు, వీళ్ళ కుటుంబాలు చీకట్లోకి నెట్టవేయబడ్డాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్, ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అతను అనుసరించే విధానాలు, అతను 24 అవర్స్ లాడ్జ్కే పరిమితం అవుతుండు. ఎవరైనా ఏదైనా సమస్య చెప్పుకుందామంటే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ రాడు, లాడ్జ్లో ఉంటూ అక్కడేదో యూనివర్సిటీని ఏదో ఉన్నత ప్రపంచ స్థాయికి తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. బిల్డప్ ఇస్తూ ఎవరైనా పోయి కలుద్దామన్న కనీసం గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితులు. మేము ఒక్కొక్క రోజు వీసీ గారిని కలవాలంటే 5-6 గంటలు నిలబడిన సందర్భాలు ఉన్నాయి. ఆ లాడ్జ్లో కూర్చొని వాళ్ళు చేసినటువంటి రిజల్ట్ ఏంటంటే ఛాయలు, బిస్కెట్లు, బిల్లులు పెట్టడమే. కాకతీయ యూనివర్సిటీ పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున మేము విన్నవిస్తున్నాం. మా సమస్య తీరందే మేము ఎక్కడి నుంచి కదిలేదు. ఒకవేళ రేపు ఈ వీసీ పోయినా నెక్స్ట్ ఎల్లుండి 22వ తారీఖు కొత్త ఇన్ఛార్జీలు రావచ్చు మన యూనివర్సిటీకి, వారికి కూడా మేము ఇదే చెప్తున్నాం. మా సమస్య తీరే వరకు కూడా మేము ఇక్కడ ఉండి నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నామని మీ యొక్క మీడియా మిత్రుల సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాకతీయ యూనివర్సిటీలో జరిగిన 4 అంశాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయడం జరిగింది. మాకు అధికారికంగా ఇంతవరకు సమాచారం లేదు, కానీ మాకు వాట్సాప్ గ్రూపుల నుంచి అనధికారికంగా ఆ మెమో వచ్చింది. ఎలాంటి విచారణకైనా మేము సహకరిస్తాము. దాని విజిలెన్స్ అధికారులు వచ్చినా కూడా డాక్యుమెంట్స్ అవన్నీ చూపెడతాము. వాళ్ళు ఏం అడిగినా కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. 4 అంశాల్లో ఒకటి అన్ఫేర్ అకాడమిక్ అపాయింట్మెంట్స్, అంటే కొన్ని ఇక్కడ పొజిషన్లు ఉంటాయి కదా, పదవులు, అన్ఫేర్ అపాయింట్మెంట్స్ అనే ఒక అంశం. రెండవది ఏంటంటే టర్మినేట్ చేసిన వాళ్ళను కొనసాగించడం. మూడవది ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్స్, అన్ఫేర్ ట్రాన్స్ఫర్స్. ఇంకొకటి రిటెన్షన్ ఆఫ్ టర్మినేటెడ్ ఫ్యాకల్టీ, అది గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకటి టర్మినేట్ చేయాలని ఏం లేదు, సో వాళ్ళను గవర్నమెంట్కి రెఫర్ చేయడం జరిగింది. నేను కూడా 3.5 నెలల క్రితమే నేను రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించిన. ఏ విచారణ అయినా రిజిస్ట్రారే కాదు, మిగతా అసిస్టెంట్ రిజిస్ట్రార్స్, అకాడమిక్ హెడ్స్ అందరు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు.